జూన్ 4 నాడు లోక్‌సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నట్లు మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆంధ్రాలో మే 13 నాడు లోక్‌సభతో పాటు శాసనసభ ఎలక్షన్స్ జరిగినాయి. కనుక ఆంధ్రాలో జూన్ 4 నాడు డబుల్ థ్రిల్లింగ్ ఉండబోతుంది. కేంద్రంలో ఆల్రెడీ నరేంద్ర మోడీ తన ఇమేజ్, క్రెడిబిలిటీ అండ్ పాపులారిటీతో బీజేపీ పార్టీ తన పొలిటికల్ స్ట్రాటజీస్ కారణంగా మూడోసారి శ్రీ నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కన్ఫర్మ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి 400+ ఎంపీ సీట్లు వస్తాయా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది అంతే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పొలిటికల్ హీట్ ఈ ఎండాకాలంలోని బగబగ మండుతున్న సూర్య భగవానుడి ఎండల వేడిని ఓవర్టేక్ చేస్తున్నాయంటే జస్ట్ ఇమాజిన్. ఆంధ్రాలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేస్ గెలుస్తారు? ఈసారి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండా? లేక మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాడా అని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కూడా జూన్ 4 నాడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ కోసం చాలా సీరియస్‌గా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రాలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండని చెబుతున్నారు. ఎట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలుస్తాడు? ఆంధ్ర ప్రజల్లో వైఎస్ జగన్‌పై చాలా వ్యతిరేకత ఉన్నదట గదా! అండ్ ఈ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ గట్టిగా ఉన్నదట. బీజేపీ గూడా సపోర్ట్ జేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తది అని మీడియా లెక్కలు వేసుకుంటున్నారు అని అడిగిన. లేదు బ్రో, కూటమికి మహా అంటే 40-50 మధ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలవవచ్చు. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేయలేరు అని చాలామంది చెప్తున్నారు. నేను పర్సనల్‌గా ఇంకొంచెం కనుక్కుంటే కొన్ని పాయింట్స్ అర్థమయ్యాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ చంద్రబాబుపై ఆంధ్ర ప్రజలకు నమ్మకం లేకపోవడం. చంద్రబాబు ఆల్రెడీ ఇదే బీజేపీతో ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో అండ్ తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో పొత్తు పెట్టుకొని ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి తన 5 ఏళ్ల పాలనలో చేయగలిగినన్ని గలీజు పనులు చేసి చివరకు ఆ తప్పులకు కారణంగా సెంట్రల్ గవర్నమెంట్‌ని బ్లేమ్ చేసి పొత్తు నుండి బయటికి వచ్చి కాంగ్రెస్‌తో, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకొని డ్రామాలు చేస్తుండు. లాస్ట్ టైం గూడా ఇలానే జరిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్‌లో గెలిచి 4.5 ఏళ్ళు అధికారం అనుభవించి దొరికిన కాడికల్లా ఆంధ్రాను దోచుకొని చివరకు జస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ బ్లేమ్ మొత్తం నరేంద్ర మోడీపై వేసి భార్యనే చూసుకోలేక వదిలేసినోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అని నరేంద్ర మోడీని పర్సనల్‌గా హద్దులు దాటి క్రిటిసైజ్ చేసి పొత్తు నుంచి తప్పుకొని వేరే పార్టీలతో కలిసి పోటీ చేసి 2019లో ఓడిపోయాడు. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి రావాలని సెంట్రల్ బీజేపీ పార్టీ నాయకుల కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి ఒప్పించి పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. సో ఇదంతా చంద్రబాబు రాజకీయ కుట్రల చరిత్ర గుర్తుంచుకున్నోళ్ళు టీడీపీకి ఓటు వెయ్యలేదట. ఇక జనసేన విషయానికొస్తే ఇప్పటికీ చాలామంది అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కేవలం ఒక మూవీ యాక్టర్‌గానే చూస్తున్నారే తప్ప ఒక నాయకుడిగా గుర్తించలేదేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో ఉండి ఎలక్షన్స్ రావడం వల్లే 'హరహర వీరమల్లు', 'ఓజీ' మూవీస్ ఇంకా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వలేదు. లేకపోతుంటే ఈ పాటికే రిలీజ్ అయ్యి పవన్ కళ్యాణ్ ఇంకో మూవీస్ షూటింగ్‌లో ఉండేటోడని అనుకుంటున్నారట. అండ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏడాదికి ఒక్క పవన్ కళ్యాణ్ మూవీ రావడం కూడా కష్టమే. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎలక్షన్స్‌లో ఓడిపోతే వచ్చే ఎలక్షన్స్ లోపు ఏడాదికి కనీసం 2 మూవీస్ అయినా రిలీజ్ అవుతాయి కదా అని మెజారిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచించారట.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యేస్ సీట్లపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. యాక్చువల్లీ వాళ్ళు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నదే ఎట్లో అట్లాగా కొన్నైనా ఆంధ్రాలో ఎంపీ సీట్లు గెలుస్తారా అని ఆశతో. సో అక్కడ బీజేపీకి ఎంపీ సీట్లు మాత్రమే గెలిస్తే చాలు, మిగతాది మనకనవసరం అన్నట్లు ముందు నుంచే ఉంది. ఇక వైఎస్ జగనే ఎట్లా గెలవబోతుండు అని అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నా. యాక్చువల్లీ కొంతమందేమో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రమను రక్తంలా జలగం తాగినట్టు తాగుతుండు, అతడు జగన్ కాదు ఏపీకి పట్టిన జలగం అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ను చాలా డెవలప్ చేస్తుండు, ఇంకో 5 ఇయర్స్ వైఎస్ జగన్కి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ అవుద్ది అంటున్నారు. బట్ మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చంద్రబాబు దోసుకునే దోపిడీ కంటే వైఎస్ జగనే కొంచెం బెటర్. మేము వైఎస్ జగన్ గెలవాలని ఓటు వేయలేదు, మేము జస్ట్ చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదు అని ఓటు వేశాం అంటున్నారట. సో అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండని అనిపిస్తుంది. మేబీ నా అనాలైసిస్ తప్పు అయ్యి రిజల్ట్స్ తారుమారు అవ్వచ్చు. ఒకవేళ చంద్రబాబు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మాత్రం గోవిందా గోవిందా అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజలు.